ప్రైజ్ ది లార్డ్. దేవుడి విధంగా తన సన్నిధిని మనకి ఇచ్చినటువంటి విధానం బట్టి ప్రియమైన దేవుడా, ప్రభువైన యేసయ్యకి మహిమ కలుగులాగున రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. మంచిది నా ప్రియదిండరా, గడిచినటువంటి రాత్రి కాల సమయమందు ఒక పాఠాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. హిజ్కియా మహారాజు గురించి గడిచినటువంటి రాత్రి కాల సమయమందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయమందు కూడా ఏదైనా పాఠాంశం పేరు ఏంటంటే ప్రియదిండరా, ప్రార్థనకు ఆటంకాలు అనే పాఠాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేనికంటే అండి, ప్రార్థనకు ఆటంకాలు అనే పాఠాంశాన్ని మనము సమయమందు జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, దేవుని వెంబడిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో నా ప్రియదిండరా, ప్రార్థన అనేది వెన్నెముక లాంటిది. ప్రార్థన లేని జీవితము మోడిబారిన జీవితం లాంటిది. ప్రార్థన లేని జీవితము ఫలించలేని జీవితం లాంటిది. ప్రార్థన లేని జీవితము నీరు లేని చెట్టు లాంటిది. కాబట్టి దేవుని వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, ప్రార్థన ద్వారా భక్తులు పరిశుద్ధ గ్రంథంలో కేవలం ప్రార్థన ద్వారా అసాధ్యమైనవి సుసాధ్యంగా వారు జరిగిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుకున్నారంటే దానికి కారణం కేవలము ప్రార్థన. కాబట్టి నా ప్రియదిని బిడ్డరా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అలవాటు. ప్రార్థన ఎవరిలో అయితే ఉంటుందో వారు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. ప్రార్థన మన ఆయుధం అయితే ప్రతి విజయం కూడా మన సొంతం అవుతుందండి. ప్రార్థన లేని జీవితము ఇంకా నాకు అది కావాలి ఇది కావాలని ఆశించే అర్హత వారికి లేదు. కాబట్టి ఈరోజు ప్రార్థనకు ఆటంకాలు అన్న దాని గురించి నేర్చుకుంటున్నాం. ప్రార్థన చాలామంది చేస్తున్నారు, మోకరిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మందిరంలో చేస్తున్నారు, ఇంటి దగ్గర చేస్తున్నారు. ప్రార్థన అనుభవం కలిగి ఈరోజు చాలామంది క్రైస్తవులు కలిగి ఉన్నారు. ప్రార్థన అనుభవంలో చాలామంది ఉంటున్నారు. మొరపెట్టడం చాలామంది చేస్తున్నారు, ప్రార్థన చాలామంది చేస్తున్నారు. కానీ చేస్తున్నట్లు ప్రార్థనకు జవాబు వస్తుందా? నా ప్రార్థనకు సమాధానం వస్తుందా? నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? నా ప్రార్థనకు దేవుని సన్నిధి నుంచి సమాధానం వస్తుందా అనే ఆలోచన చాలామంది చేయరు. కొన్నిసార్లు కూడా ప్రార్థిస్తున్నాం కానీ ఇంకా ప్రభు మాకు మేలు చేయట్లేదు. ప్రార్థిస్తున్నాడు కానీ ప్రభు ఇంకా మమ్మల్ని దీవించట్లేదు. ప్రార్థిస్తున్నాం కానీ ఇంకా ప్రభు మాకు కావలసినటువంటి అవసరతలు అక్కర్లు తీర్చలేకపోతున్నాం. ప్రార్థిస్తున్నాం కానీ ఇంకా సంతానం లేదు. ప్రార్థిస్తున్నాం కానీ ఇంకా మా బిడ్డలు మారట్లేదు. ప్రార్థిస్తున్నాం కానీ ఇంకా వ్యాధి నుంచి విడుదల కావట్లేదు. ప్రార్థన చేస్తున్నాం కానీ మాకున్నటువంటి భారం నుంచి, కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల కలగట్లేదు. ప్రార్థన చేస్తున్నాం కానీ దానికి కావలసిన ప్రతిఫలాన్ని మేము పొందుకోలేకపోతున్నాం అని చెప్పి చాలా సందర్భాల్లో క్రైస్తవులు వారి యొక్క కష్టాలు యందు, దుఃఖాలు యందు వచ్చినప్పుడు, శ్రమలు యందు వచ్చినప్పుడు ఆలోచన చేస్తుంటారు, అసలు ప్రార్థన ద్వారా నాకు దేవుడు మేలు చేస్తున్నాడు, ప్రార్థన ద్వారా సహాయం చేస్తున్నాడు, ప్రార్థన ద్వారా అద్భుతాన్ని చేస్తానన్నాడు అన్నటువంటి దేవుడు నేను ప్రార్థిస్తున్నాను, ఎందుకు నా ప్రార్థన వినలేకపోతున్నాను అని చెప్పి చాలా సందర్భాల్లో ఆలోచన చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం ఎరుగుదము. అవునంటారా కాదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు ప్రార్థన దేవుడు వినలేకపోతున్నాడు? మనం చేసే ప్రార్థన పరలోకానికి ఎందుకు చేర్చలేకపోతుంది? మనం చేసే ప్రార్థనకు ఎందుకు జవాబు రాలేకపోతుంది అని మనం ఈ రాత్రి నేర్చుకుంటున్నాం. ప్రార్థన శక్తి గలదే. ప్రార్థన మన ఆయుధం అయితే ప్రతి విషయం మన సొంతం అవుతుంది. ఇది అక్షరాల సత్యమే. కాకపోతే ఈ ప్రార్థనకు కూడా కొన్ని ఆటంకాలు ఉన్నావంట. హల్లెలూయా. ఈ ప్రార్థనకు కూడా కొన్ని అడ్డులు ఉన్నాయని,
దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి పాఠాంశాన్ని మనం నేర్చుకుందాం. రండి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. కీర్తనల పుస్తకము 66వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల పుస్తకము 66వ అధ్యాయము 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినక పోవును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేని బిడ్డారా, కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా ప్రార్థన వినడు. ఈరోజు ప్రార్థన దేవుడు ఎందుకు వినలేకపోతున్నాడంటే, ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించట్లేదంటే, ప్రార్థనకు ఎందుకు దేవుడు సహాయం చేయట్లేదంటే, ఈ ప్రార్థన ద్వారా కావలసిన దీవెనలు దేవుడు ఎందుకు ఇవ్వట్లేదంటే, బహుశా ప్రార్థించే వ్యక్తి హృదయంలో పాపానికి లక్ష్యము ఉంచాడేమో. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకుండా పాపమును కప్పుకునే స్థితిలో ఉంటున్నాడు. లేకుంటే దురాశలు అత్యాశలు కలిగినటువంటి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు అని ఈ లేఖనానికి అర్థం కావచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మన హృదయంలో పాపానికి స్థానం ఉంచి పాపానికి లక్ష్యం ఉంచినప్పుడు ఆ ప్రార్థనకు సమాధానము రాదు అని కీర్తనకారుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఒకసారి మన సామెతల గ్రంథాన్ని చూస్తూ కూడా సొలొమోను రాజు ఒక మాట తెలియపరుస్తారు. సామెతల గ్రంథం పాత నిబంధన పుస్తకం 15వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో అటు వారి ప్రార్థన దేవుడు ఆలకించాడట. ఎవరు? భక్తిహీనులు. అంటే దేవుని ఎరుగు కూడా వారి జీవితంలో భక్తి లేనటువంటి వారు, భక్తి చేస్తున్నాం అన్నట్టుగానే ఉంటారు కానీ దేని బిడ్డరా వారి జీవితంలో ఎక్కడూ కూడా భక్తి కనబడదు. అందుకే దేవుడు అంటున్నాడు, భక్తిహీనులకు నేను దూరస్తులను, నీతిమంతుల ప్రార్థన నేను ఆలకిస్తాను. కాబట్టి మనకు ప్రార్థనకు ఆటంకం ఏంటంటే భక్తిహీనత. మన హృదయంలో ఎప్పుడు పాపానికి లక్ష్యం ఇస్తున్నామంటే, మన హృదయంలో పాపానికి ఎప్పుడు మనం స్థానం ఇస్తున్నామంటే, భక్తిహీనత మనలోనికి ఎప్పుడైతే వస్తుందో నా ప్రియతని బిడ్డరా, ఆ భక్తిహీనతను బట్టి మన హృదయంలోనికి పాపమును అవకాశం ఇస్తున్నాం. ఆ పాపానికి ఎప్పుడైతే మనం అవకాశం ఉంచి ఆ పాపానికి లక్ష్యంగా కేంద్రంగా మనం ఉంచి ఆ పాపం చేయాలని ఆశపడుతున్నామో, ఆ ఆశ నీలో ఎప్పుడైతే వస్తుందో ప్రియతని బిడ్డరా, అప్పుడు నీకు దేవుడు దూరస్తుడయ్యాడంట. అంటే పాపాన్ని హృదయంలో పెట్టుకొని పాపానికి లక్ష్యం ఉంచి ప్రార్థన చేస్తున్నటువంటి మనము ప్రభు మన ప్రార్థన వినాలనుకుంటున్నాం కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భక్తిహీనతలోనికి వెళ్ళావు, పాపముకు దగ్గర అయ్యావు, పాపానికి లక్ష్యం ఉంచావు కనుక నేను నీకు దూరస్తుడును అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి భక్తిహీనతలోనికి మనం వెళ్ళకుండా, మన హృదయంలో ఎలాంటి పాపానికి అవకాశం ఇవ్వకుండా, ఎలాంటి పాపానికి స్థానం ఇవ్వకుండా మన భక్తిని కొనసాగించుకున్నటువంటి రోజున దేవుడు మన ప్రార్థన వింటాడు. ఎందుకు దేవుడు ప్రార్థన వినలేకపోతున్నాడు? ఎందుకు నా ప్రార్థనకు ఆటంకం? ఎందుకు నా ప్రార్థనకు సమాధానం రావట్లేదు? ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు? నేను ప్రార్థిస్తున్నా నా కుమార్తెను బట్టి ఎందుకు నా కుమార్తె మారట్లేదు? నేను ప్రార్థిస్తున్నా నా భర్తను బట్టి ఎందుకు నా భర్త మారట్లేదు? మేము ప్రార్థిస్తున్నాం మా అప్పులను బట్టి ఎందుకు మా అప్పులు తీరట్లేదు? మేము ప్రార్థిస్తున్నాం గర్భఫలం కోసం ఎందుకు దేవుడు గర్భఫలం ఇవ్వట్లేదు? మేము ప్రార్థిస్తున్నాం పలానా భారం నుంచి విడుదల కావాలని ఎందుకు ప్రభు ఆ భారం నుంచి విడుదల చేయలేకపోతున్నాడు? ఆయన చెప్పాడు కదా, అడగండి మీకు ఇవ్వబడుతుందని చెప్పాడు కదా, అడుగుతున్నాం, ఎందుకు దేవుడు మేము అడిగినది ఇవ్వలేకపోతున్నాడు అని చాలాసార్లు మనం ఆలోచన చేస్తుంటాం. దేవుని కాడ చూస్తూ ఎందుకు దేవుడు ఇవ్వలేకపోతున్నాడని చెప్పి కొన్నిసార్లు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతుంటాం. కొన్నిసార్లు ప్రార్థన మానుకుంటుంటాం, కొన్నిసార్లు మందిరాన్ని మానుకుంటుంటాం, కొన్నిసార్లు దేవుని సన్నిధిని మానుకుంటుంటాం, కొన్నిసార్లు దేవునితో సహవాసం చేసే జీవితం వద్దు అని అనుకుంటుంటాం. కానీ దేవుడు ఎందుకు నా ప్రార్థన వినలేకపోతున్నాడు? మాట ఇచ్చిన దేవుడు నమ్మదైన దేవుడు కదా, అడగండి మీకు ఇవ్వబడుతుందని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం దేవుడు సెలవిచ్చాడు కదా. ఆయన మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు కదా. అయితే నేను అడుగుతున్నటువంటి ఫలము
దేవుని కాడ నుంచి నాకు దొరకట్లేదంటే బహుశా నేను నా హృదయంలో ఎలాంటి పాపానికి నేను నా దేవునికి నచ్చని మార్గానికి నా దేవునికి లక్ష్యం ఉంచానేమో, నేను దేవునికి దూరస్తుడిగా ఉన్నానేమో, నేను భక్తిహీనతలోనికి వెళ్ళానేమో. నేను రోజు మందిరానికి వెళ్తుండొచ్చు, లేకుంటే ఆదివారం క్రమం తప్పకుండా ప్రార్థనకి వెళ్తుండొచ్చు, లేకుంటే పాట పాడుతుండొచ్చు, లేకుంటే వాక్యం వింటూ ఉండొచ్చు. కానీ నేను సన్నిధిలో ఉంటూ ప్రార్థనకు వెళ్తూ మందిరానికి వెళ్తూ నేను పాపానికి లక్ష్యం ఉంచి నేను దేవునికి దూరస్తురాలుగా అయ్యానేమో. అందుకేనేమో దేవుడు ప్రార్థన వినలేకపోతున్నాడేమో అని మనం ఆలోచన చేయం మనం. పైగా అంటాము, ఏం దేవుడు ఏమో ఇన్ని రోజులు మందిరానికి వెళ్ళాము, ఇన్ని దినాలు దేవుని సన్నిధికి వెళ్ళాము, నా లోక పాపిష్టి జీవితం అంతా వదిలి వేసుకున్నాం, కానీ దేవుడు మా మొర వినలేకపోతున్నాడు, మా ప్రార్థన వినలేకపోతున్నాడు. మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, నా భర్త నుంచి ఎన్ని కష్టాలు, మా యవని బిడ్డల నుంచి ఎన్ని బాధలు, అప్పుల నుంచి ఎన్ని సమస్యలు, సంతానం లేక ఎన్ని నిందలో ఎన్ని వేదనలో, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కష్టాల మధ్య, శ్రమల మధ్య, ఇబ్బందులు, కొలిముల మధ్య మా కుటుంబం కొనసాగిస్తుంది. ఎన్నోసార్లు ప్రార్థించాం, ఉపవాసముని ప్రార్థించాం, కన్నీరు గార్చి ప్రార్థించాం, సాగిలపడి ప్రార్థించాం, మోకరిల్లి ప్రార్థించాం, రహస్యంగా ప్రార్థించాం, ప్రార్థనకు సమాధానమే రావట్లేదు అని మనం చాలాసార్లు అనుకుంటుంటాం. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఆ ప్రార్థనకి ఆటంకంగా ఉందంటే, ఆ ప్రార్థనకి ఏముందంటే ఆటంకంగా హృదయములో ఉన్నటువంటి పాపం. ఆ హృదయంలోనికి ఎప్పుడైతే పాపం వచ్చిందో భక్తిహీనులమయ్యామో, ఎప్పుడైతే మనం భక్తిహీనులమయ్యామో అప్పుడు దేవుడు మనకు దూరస్తుడయ్యాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాటను పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి 2 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం, లేకుంటే 2 వచనం చదువుదాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ మంచి స్తోత్రం హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుస్తున్నాయి కనుక అందుకే ఆయన మీ ప్రార్థన వింటలేడు. ఎందుకు ప్రార్థన వినట్లేదు? ఎందుకు జవాబు రావట్లేదు? ఎందుకు ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేయట్లేదు అనుకుంటే దేవుడు అంటున్నాడు, మీ పాపములు నాకు ఏమవుతున్నాయంటే ముఖము మరుగుపరుస్తున్నాయి, కాబట్టి నేను మీ ప్రార్థన ఆలకించలేకపోతున్నాను, మీ ప్రార్థన వినలేకపోతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రజలను మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే యోహాను శుభవార్త క్రొత్త నిబంధన పుస్తకము 9వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. యోహాను పుస్తకము కొత్త నిబంధన 9వ అధ్యాయము 31వ వచనమును అందరూ కూడా చూద్దాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించిన. మన సందర్భం ఏంటంటే ఫస్ట్ లైన్ మనకు కావాలి, దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని మనం ఎరుగుదుము అని యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. నా ప్రార్థనకు ఆటంకం ఏంటి? నా ప్రార్థనకు అడ్డంటి? నా ప్రార్థనకు సాతాను అడ్డా, సాతాను సమూహం అడ్డా? నేను ప్రార్థిస్తున్నాను, ఎందుకు నా ప్రార్థన దేవుని ఆ చెవికి పరమన చేరలేకపోతుంది? నా ఘోష, నా రోదన, నా వేదన, నా దుఃఖం ఎందుకు పరమ తండ్రి కాడికి చేరలేకపోతుంది? ఎందుకు లేకపోతున్నాను అంటే ఆయన అంటున్నాడు, పాపుల మనవి నేను వినను, అది మీరు రూఢిగా ఎరగాలి. సార్వత్రిక సంఘానికి ఈ వాక్యం వింటున్న నా ప్రియదేవుడా, నీతో ఈ వాక్యం చెబుతున్న నాతో దేవుడు మాట్లాడుతున్న నా సేవకుల నా సంఘమా, ఇదిగో పాపుల మనవి నేను వినను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అంటాడు ఆయన, ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినప్పుడు ఆయన వాని మనవి ఆలకిస్తాడంట. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది అండి దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు,
ఈరోజు ఎంతమంది అండి దేవుని యొక్క చిత్తాన్ని గైకొని అలాగనే జరిగించాలి, దేవుని మాట చొప్పున జీవించాలి, దేవుని ఆజ్ఞ చొప్పున జీవించాలి, దేవుని నిబంధన చొప్పున జీవించాలి, దేవుని చిత్తంలో నా బ్రతుకును కొనసాగించాలని ఎంతమంది అనుకుంటున్నారండి? అనుకుంటున్న వారిలో, దైవభక్తి చేసినటువంటి వారు, దేవుని చిత్తం జరిగించాలనుకుంటున్న వారిలో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట. ఎక్కడైనా ఉండు, ఏ స్థలంలో ఉండు, ఏ ప్రదేశంలో ఉండు, ఎంత కష్టాల మధ్య కన్నీళ్ళ మధ్య ఉండు, ప్రార్థించగానే ఆ రోజు సింహాల బోన్లోనికి దానియేలు కాడికి దేవుడు తన దూతను పంపించినట్టుగా నువ్వు ప్రార్థిస్తే ఆయన తన సైన్యాన్ని పంపిస్తాడు సహాయం చేయమని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థనకు ఆటంకము అనే అంశంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడు, నీ ప్రార్థనకు ఆటంకం ఏంటంటే నీ పాపమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? మొట్టమొదటిది హృదయంలో దాగి ఉన్న పాపమే మన ప్రార్థనకు ఆటంకం. ఎప్పుడైతే ఈ పాపమును మనం విసర్జిస్తామో, ఎప్పుడైతే ఈ పాపమును తొలగించేస్తామో, ఎప్పుడైతే ఈ పాపమును హృదయంలో ఉంచకుండా తీసివేస్తామో, అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఒక మాట చెప్పండి, హృదయంలో పాపానికి లక్ష్యం ఉంచడం అంటే ప్రజెంట్ చాలా సార్లు మనకు తెలుసు ఈ పాపం చేయకూడదు, మనకు తెలుసు ఈ మాట మాట్లాడకూడదు, మనకు తెలుసు అక్కడికి వెళ్ళకూడదు, మనకు తెలుసు ఇది చేయకూడదు, మనకు తెలుసు అది చేయకూడదు, మనకు తెలుసు ఆ స్త్రీని వ్యామోహం చూపించకూడదు, మనకు తెలుసు ఆ పురుషుని వ్యామోహం చూపించకూడదు, మనకు తెలుసు ఇలా 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 బ్రతకూడదు, నా దేవునికి నచ్చదని తెలుసు, తెలిసి కూడా చేస్తాం. చూసారా? దానే హృదయంలో పాపాన్ని లక్ష్యం ఉంచుట. తెలకపోయినా అది ఓకే, ప్రభు వారిని క్షమించేస్తారు, కానీ తెలిసి చేస్తున్నామండి మనం. తెలిసి ఎవరు చూడట్లేదని కొందరు, అందరూ కళ్ళు కప్పేస్తున్నాం జ్ఞానవంతులమని మరికొందరు, నా భర్త చూడట్లేదని కొందరు, నా భార్య చూడట్లేదని కొందరు, సమాజాన్ని కళ్ళు కప్పివేశామని కొందరు. మహోన్నతుని ఆ యొక్క కను సైకిల్లో మనం ఉన్నామని ఎరగక, పాపాన్ని విసర్జించక, విడిచిపెట్టక, ఆ హృదయంలో పాపాన్ని అలా దాగించి పెట్టుకొని, హృదయంలో అలా ఉంచుకొని, లక్ష్యం ఉంచి మందిరానికి వచ్చి ప్రభా ఎజికియా కన్నీళ్ళు విడిచిన నాయన, అన్న కన్నీళ్ళు విడిచింది నాయన, అన్న రోధించింది నాయన, ఓ నాయన యాకోబు నాయన, ఓ నీ పాదాలు పట్టుకొని నేను విడవలేదు, పెనుగులాడాను నాయన, నేను ప్రార్థన చేస్తాను నాయన అంటే దేవుడు విన్నాడు. మన ప్రార్థనకి ఆటంకం ఏంటంటే దాగి ఉన్న పాపం. ఎక్కడ దాగి ఉందట? హృదయము అనే గదిలో దాగి ఉన్న పాపమే నీ ప్రార్థనకు ఆటంకం. నీ ప్రార్థన ఆపే శక్తి సాతానికి కానీ, సాతాను సమూహం కానీ నా ప్రజల్లో లేదు. నీ ప్రార్థన ఆపే శక్తి అనేది ఏదైతే ఉందో అది దాగి ఉన్న పాపం. హల్లెలూయా. కాబట్టి రాత్రి దేవుడు అంటున్నాడు, నా కుమార్తె దాగి ఉన్న పాపాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నీ ప్రార్థనకు సమాధానం వస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, ఏమని? అతిక్రమములు ఒప్పుకున్నవాడు వర్తిల్లింపబడతాడే కానీ అతిక్రమములు దాచిపెట్టినవాడు వర్తిల్లబడడు. కాబట్టి సమయం కావస్తుంది కనుక ఈ ప్రార్థనకు ఆటంకాలనే పాటించాలి. ప్రభుచిత్తమైతే రేపటి దినాన ధ్యానించుకుందాం. ఒక 6 సంగతులు నేను పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి తీసుకున్నాను. మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రార్థనకు ఆటంకం. మొట్టమొదటి అంశం ఏంటంటే హృదయంలో దాగి ఉన్న పాపం. హృదయంలో దాచుకుంటాం కొంత, ఆ దాగి ఉన్న పాపమే మన ప్రార్థనకు, మన ప్రార్థనకు ఆటంకం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దాగి ఉన్న పాపంను మనం విసర్జిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. మన ప్రార్థన దేవుడు వినకూడదా? వినాలంటే మన హృదయంలో దాగి ఉన్న పాపను మొత్తం కూడా కుక్కులు పెట్టిన వరకు ఏం చేయాలని? కుక్కుటి వేర్ల వరకు పీకి పాడేయాలి. అంతే. నీ ప్రార్థన ఒక ఏలిలా ఉండాలంటే, నీ ప్రార్థన ఒక మోషలా ఉండాలి, నీ ప్రార్థన ఒక దానియేలు వల్ల ఉండాలంటే, నీ ప్రార్థన బహు బలంగా ఉండాలంటే, నువ్వు మొర పెడితే పరలోక సైన్యం దిగిరావాలంటే, నువ్వు ప్రార్థిస్తే ఆ పాతాళ సైన్యం గజగజ వణకాలంటే, నువ్వు ప్రార్థిస్తే సాతాను దుర్గములు పడగొట్టబడాలంటే హృదయంలో పాపము దాగి ఉండకూడదు. ప్రియదేవులారా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకాళ్ళ మీద కొద్దాం. మన మధ్యన దైవజనులు ప్రార్థన చేస్తుండగా ప్రార్థన లేఖిద్దాం.
స్తోత్రం నాయన, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనముగా ఉండవద్దండి. ఈ సమయమందు దేవాతి దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు తన సేవకుని ద్వారా ఈ యొక్క రాత్రికాల సమయమందు మనతో మాట్లాడి ఉన్నాడు. హృదయంలో దాగి ఉన్న పాపము గురించి దేవాతి దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజమే, ఈ లోకంలో భర్త కళ్ళు కప్పున్నావేమో, ఈ లోకంలో మనుషుల కళ్ళు కప్పుచున్నావేమో, ఈ లోకంలో భార్య కళ్ళను కప్పి ఉన్నావేమో, కానీ సర్వోన్నతుని కళ్ళు, సర్వశక్తిని కళ్ళు, దేవాది దేవుని కళ్ళు ఎవరును కప్పలేరు, ఎవరును ఇవకసం తప్పించుకోలేరు. ఈనాడు దేవాది దేవుడు నిన్ను చూస్తున్నాడు కనుకనే, దేవాది దేవుడు నన్ను చూస్తున్నాడు కనుకనే, నా కుమార్తె, నా కుమారుడా, నీ హృదయంలో పాపము దాగి ఉన్నదని మాట్లాడి ఉన్నాడు తన సేవకుని ద్వారా. నీ హృదయంలో పాపముకు లక్ష్యం ఉంచినావు అని మాట్లాడి ఉన్నాడు. అనుకుంటున్నావు నన్ను ఎవరు చూస్తున్నారులే అని, నా ఇంటి పక్కన వారు చూడట్లేదు అనుకుంటున్నావు, నా బిడ్డలు చూడట్లేదు అనుకుంటున్నావు, నా భర్త చూడట్లేదు అనుకుంటున్నావు, ఈ ఒక్క సమయం నా ఒక భార్య చూడట్లేదు అనుకుంటున్నావేమో. సర్వోన్నతుడు నిన్ను చూస్తున్నాడు, సర్వోన్నతుడు నన్ను చూస్తున్నాడు. అడగండి, ప్రార్థన చేయండి. అయ్యా, నిజమేనా ఈ దిన మీద నాతో మాట్లాడావు, ఎవరు చూడట్లేదులే అని, అందరూ కళ్ళు కప్పుచున్నానులే అని నేను ఈ లోకంలో పాపాలకు చోటిచ్చి ఉన్నానయ్యా. అయ్యా దావీదు కుమారుడా, ఈ ఒక్కసారి నన్ను క్షమించండి నాయనా. అయ్యా, సిసి కెమెరా ఒక దొంగని ఏ రీతిగా పట్టిస్తుందో, ఆ సిసి కెమెరా దొంగను ఏ రీతిగా చూపిస్తుందో, ఈనాడు సిసి కెమెరా కళ్ళు నీవినైనా, సిసి కెమెరా లాగా నీ కళ్ళు ఉంచి మమ్మల్ని చూస్తా ఉన్నావు నాయనా. నా బిడ్డ ఎక్కడ అడుగు పెడుచున్నది, నా కుమారుడు ఎక్కడ అడుగు పెడుచున్నాడు, నా కుమారుడు ఏమిటికి స్తోత్రిస్తున్నాడు, నా కుమార్తె ఎక్కడ యువక సముద్రం వెలుచున్నది, ఏ పనులు చేస్తున్నది, ఏ పాపము చేస్తున్నదని నీ చూపు నా పైన ఉన్నదయ్యా. అయ్యా, అయ్యా, ప్రార్థనకు ఆటంకము పాపమే నువ్వు సెలవిచ్చావయ్యా. అయ్యా, ఈనాడు నన్ను నాతో మాట్లాడున్నావయ్యా. ప్రార్థనకు అయ్యా ఆటంకము కలిగే పాపము అని నువ్వు మాతో మాట్లాడవయ్యా. అయ్యా, ఈ ఒక్క సమయమందు అయ్యా నేను అనుకుంటున్నాను, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, నాలో ఎంతో భక్తి ఉంది, నా బిడ్డ మారాలని ప్రార్థన చేస్తున్నాను, నా అనారోగ్యమే ఈ సమయం తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను, నేను గర్భఫలం పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాను, నా భర్త మందిరానికి రావాలని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ ఒక్క సమయం ఎన్నో ఉపవాసాలు నేను చేస్తున్నానులే, నేను ఎంతో భక్తిగా ఉన్నానులే అని అనుకుంటున్నానే, కానీ ఈ ఒక్క హృదయంలో పాపానికి నేను లక్ష్యపడి ఉన్నానయ్యా. ఈ హృదయాన్ని పాపముకు అంకితం చేశానయ్యా. అయ్యా, అయ్యా, ఈ ఒక్క సమయం నా ప్రార్థనకు ఆటంకము పాపమేనైనా అడ్డముగా వచ్చినారని సెలవిచ్చిన దావీదు కుమారుడా, అయ్యా, ఈనాడు నుంచి ప్రభా నా హృదయంలో దాగి ఉన్న పాపమును మీరు తీసివేయండి నాయనా. అయ్యా, నా హృదయంలో పాపము నేను తీసివేసుకోవాలి, నా హృదయంలో ప్రభా అయ్యా ఈ ఒక్క సమయం నీకు స్థానము నేను ఇవ్వాలి నాయనా. అయ్యా, ఈ ఒక్క సమయం ఉంది ప్రభా, నువ్వు నా ప్రార్థన ఆలకించాలన్నా, నువ్వు నాలో ఉండాలన్నా, నువ్వు నా హృదయాల్లో ఉండాలన్నా, నువ్వు నా ప్రార్థన ఆలకించాలన్నా, నువ్వు నన్ను చూడాలన్నా, ఈ హృదయం నీకు అంకితము కావాలయ్యా, ఈ హృదయం నీకు అప్పచెప్పి ఉండాలయ్యా. అందువలన ప్రభువా, ఈ హృదయం నీకేనయ్యా, ఈ హృదయంలో దాగి ఉన్న పాపము నుండినైనా ఈ సమయం నన్ను విడిపించండి అయ్యా. దావీదు కుమారుడా, నజరేతువాడా, ఈ సమయం నైనా నన్ను విడిచి వెళ్ళకండి అయ్యా. అయ్యా, ఈ ఒక్క సమయం ప్రభా
అయ్యా నన్ను క్షమించండి నాయన అని ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనముగా ఉండొద్దండి. ఈనాడు నుండి ఈ ఒక్క సముద పాపను గదులు వేసుకుంటానయ్యా. నిజమేనా నన్ను ఎవరు చూడట్లేదని మోహపు చూపు చూస్తున్నాను. నిజమేనా నన్ను ఎవరు చూడట్లేదు, అతను బాగున్నాడు ఆమె బాగుందని నా ఒక చూపులు నా తలపు అయ్యా నాలో ప్రభా నీకు నచ్చని కార్యాలు ఎన్నో ఉన్నాయి నాయనా, నన్ను క్షమించండి నాయనా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు నైనా. అయ్యా ఈ ఒక సమయమందు ప్రభా నా హృదయంలో దాగి ఉన్న పాపముల గురించి నువ్వు మాట్లాడి ఉన్నావయ్యా. మా హృదయంలో దాగి ఉన్న పాపముల గురించి నువ్వు మాట్లాడి ఉన్నావయ్యా. అయ్యా తండ్రి, ఈ ఒక్క సమయం నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు, నా ప్రార్థనకి ఎందుకు దేవుడు ప్రతిఫలం ఇవ్వలేకపోవచ్చున్నాడు. నేనెంతో ఉపవాసం చేస్తున్నానే, నేనెంతో కన్నీరు కారుస్తున్నానే, నేనెంతో దుఃఖపడుచున్నానే, నేనెంతో కలవరపడుచున్నానే అని నేను అనుకుంటున్నానే. కానీ నా హృదయంలో పాపం ఏలుబడి చేస్తుంది. నా హృదయంలో ఈ పాపం ఉంది కదా, ఈ పాపం నేను తీసివేసుకుంటే నా దేవుడు నా పక్షాన కార్యమును చేస్తాడు కదా అని ఆలోచన లేకున్నట్టు తిరిగానయ్యా. ఈ దయతో మమ్మల్ని శ్రమించండి నాయన. అయ్యా ఈ ఒక్క సమయమందు నాయన, ఇప్పటి నుంచి నైనా ఈ హృదయం మీదినైనా, ఈ హృదయంలో స్థానము మీదినైనా అయ్యా ఈ ఒక్క సమయమందు ప్రభా నీ బిడ్డలుగా మేము జీవించాలి నైనా. అయ్యా ఈ ఒక్క సమయమందు నా ప్రార్థనను ఆలకించాలంటే నా హృదయంలో వేలపడి చేసిన పాపను మీరు తీసివేయండి నాయన. అయ్యా ఈ ఒక్క సమయాన్ని కట్టుగా వచ్చిన పాపం ఈ సమయం మేము తీసివేసుకుంటాము నాయన. అయ్యా ఈ ఒక్క సమయం మా ప్రార్థన ఆలకించండి నాయన. అయ్యా కూడా వచ్చిన వారి ప్రార్థన ఆలకించండి నాయన. అయ్యా విన్న వాక్యమును ప్రభ విని విడిచిపెట్టుగాక మేము అధికమైన ప్రార్థన పరులుగా నైనా విశ్వాసముగా నీకు ముందుగా నడిచే భాగ్యము మాకు దయచేయమని, మాలో వేలబడి చేసిన పాపమును తీసివేసుకున్న భాగ్యం మాకు అందరికీ దయచేయమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకోనున్నాము పరలోకమున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తము జయము, యేసు రక్తము జయము, సిలువ రక్తమే జయము. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక మా తండ్రి. అపవాది క్రియలకు అంత వినాశనము కలుగునుగాక మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం చేరి వచ్చిన వారందరికీ కుటుంబాలకును, సంగమునకు సహవాసము చేసిన వారికి కుటుంబాలకును, సార్వత్రిక సంఘమంతటికి సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడే ఉండి నడిపించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభు ఈ విధంగా తన సన్నిధి మనకు దయచేసి ప్రారంభం నుంచి ముగింపు వరకు అద్భుత రీతి జరిగించిన విధానం బట్టి ఆయనకు మహిమ కలుగులాగిన స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే. మంచిది దయగలిగితే మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.